న్యూస్ చూస్తాం. ఇవాళ టీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై నజరు పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సర్వే సంస్థలో అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడంతో ప్రస్తుతం ప్రభుత్వ అధికారి దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేసిన పరిస్థితిలో రాష్ట్రంలో అభివృద్ధి నిధులను పనులకు పూర్తి కాకుండానే కాంట్రాక్టులకు దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. న్యూస్ చూస్తాం. ఇవాళ టీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కార్యకలాపాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై నజరు పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడంతో ప్రస్తుత ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వేరే వ్యక్తుల పేర్ల మీదకు మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపేసిన పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి నిధులను పనులను పూర్తి కాకుండానే కాంట్రాక్టులకు దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సింది అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు.